ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోంది. దీంతో వారి కష్టాలు తీరనున్నాయి. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా పలాసలో 85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నేడు సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. అలాగే 700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఉద్దానం ప్రాంతంలో కళ్ళెదుటే కిడ్నీ సమస్య కనిపిస్తున్న గతంలో ఎవరూ దీనికి పరిష్కారం చూపడానికి కూడా సాహసించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం 785 కోట్ల రూపాయలతో ఉద్దానం వ్యాధిగ్రస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపింది. ఉద్దానం ప్రాంతంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు ప్రబలంగా ఉన్న 7 మండలాల్లోని అన్ని గ్రామాలకు వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టు ద్వారా శుద్ధి చేసిన రక్షిత తాగునీరు అందించనున్నారు. హీర మండలం రిజర్వాయర్ నుంచి నీటిని శుద్ధి చేసి పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల పరిధిలో 7 మండలాల్లోని 807 గ్రామాలకు రక్షిత నీటి సరఫరా చేయనున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న 6.78 లక్షల జనాభా 2051 నాటికి 7.85 లక్షలకు చేరుతుందన్న అంచనాతో అప్పటి అవసరాలకు కూడా సరిపోయేలా ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున నీటి సరఫరా చేసేలా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే 613 గ్రామాలకు నీటి సరఫరా చేస్తున్న ప్రభుత్వం ఈ నెలాఖరుకు మిగిలిన గ్రామాలకు అందించనుంది. వైద్య పరీక్షల కోసం ఉద్దానం ప్రాంతంలోని 18 పిహెచ్సిలు, 5 యూపీహెచ్సిలు, 6 సిహెచ్సిల్లో సెమీ ఆటో ఎనలైజర్లు, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్లు, యూరిన్ ఎనలైజర్స్ ఏర్పాటు చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులు మాత్రమే అందేవి. అది కూడా అరాకొరగా అందజేశారు. ప్రస్తుతం ఇక్కడి ప్రతి ఆసుపత్రిలో 37 రకాల మందులను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. కొత్త కేసుల గుర్తింపునకు నిరంతరాయంగా స్క్రీనింగ్ కొనసాగుతోంది. స్క్రీనింగ్ అనంతరం అనుమానిత లక్షణాలు ఉన్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించి సీరం, క్రియాటినిన్ పరీక్షల కోసం సమీపంలోని పిహెచ్సిలకు తరలిస్తున్నారు. వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్లో పనిచేసే సిహెచ్ఓలకు ప్రత్యేక యాప్ అందుబాటులో ఉంచారు. ఉద్దానం సమస్యలకు సంబంధించి ఏ రకమైన ఇబ్బందులున్నా జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ఇలా ఉద్దానం కిడ్నీ బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటోంది సీఎం జగన్ ప్రభుత్వం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. పలాస హాస్పిటల్ నుంచి యుగంధర్. గుడ్ మార్నింగ్ కార్తీక్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక చారిత్రాత్మక దినోత్సవంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకైతే మాత్రం ఒక శుభదినంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉత్తరాంధ్రలోని ఉద్దానం ప్రాంతం అత్యంత కీలకమైనటువంటిది. ఈ ప్రాంతంలో కిడ్నీ రోగాలు కూడాను అంతే ఆందోళనకరంగా, దాదాపు జనాభాలో 30% మంది కిడ్నీ రోగాలతో బాధపడుతున్నటువంటి నేపథ్యంలో గత 4 దశాబ్దాలుగా ఎవరూ చేయనటువంటి పని ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దానం ప్రజల కోసం చేస్తున్నారు. వాళ్ళకి కిడ్నీ రోగాలు సమూలంగా తొలగించడానికి 700 కోట్ల రూపాయలతో వంశధార నది తాలూకా ఫ్లోటింగ్ వాటర్ను ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 6,50,000 మంది జనాభాకి అందజేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే కిడ్నీ రోగాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి 200 పడకల ఆసుపత్రి డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ పరిశోధనా కేంద్రాన్ని పలాసలో ఏర్పాటు చేశారు. ఇది 50 కోట్ల రూపాయలతో ఈ భవన నిర్మాణం పూర్తి చేశారు. మరో 35 కోట్ల రూపాయలతో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంతటిని కూడాను డెవలప్ చేశారు. మౌలిక సదుపాయాలు, కిడ్నీ రీసెర్చ్ స్టేషన్లో కావాల్సినటువంటి సిటీ స్కానర్స్, ఇతరత్ర ల్యాబ్ పరికరాలు, ఫర్నిచరు, బెడ్స్, అలాగే అత్యాధునికమైనటువంటి యంత్ర పరికరాలను కూడాను, ఆపరేషన్ థియేటర్స్ని కూడాను ఏర్పాటు చేశారు. దీనికి తోడు మొత్తం 45 మంది నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులతో పాటు ఒక 60 మంది నర్సింగ్ స్టాఫ్ని, ఒక 60 మందిని అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ని కూడాను ఏర్పాటు చేసినటువంటి ఘనత ఈ రోజు చేసుకుంది. ఇది కొద్ది రోజుల క్రితమే పనులన్నీ కూడా పూర్తయినాయి. 3 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆయనే శంకుస్థాపన చేసి ఈ రోజున ఆయనే ప్రారంభిస్తున్నటువంటి అరుదైనటువంటి రికార్డు ఇది. ఈ కార్యక్రమం ఈ రోజు మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి చేరుకుంటారు. చేరుకొని ఈ ఆసుపత్రిని ప్రారంభించడమే కాకుండా ఆసుపత్రిలో ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడాను ఆయన పరిశీలించనున్నారు. కార్తీక్.